వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి చూపించబోతున్నాను. అదేంటంటే ఓవర్ నైట్స్ ఓట్స్ రెసిపీ. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా ప్రిపేర్ అవుతుంది, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ప్రాసెస్ వచ్చేసి నేను ఇక్కడ ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 బాక్సెస్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ మెజర్మెంట్ చెప్పబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్ మనం 3 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చిన్న టేబుల్ స్పూన్ అయితే కనుక 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఓట్స్కి 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి. చియా సీడ్స్ వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తారు కాబట్టి ఈ చియా సీడ్స్ని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్ వరకు బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో ఆల్మండ్ మిల్క్ కానీ లేదా కర్డ్ కానీ కూడా వేసుకుని సోక్ చేసుకోవచ్చు. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీంట్లో నేను 3 డేట్స్ని సీడ్స్ తీసి ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. డేట్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. డేట్స్ ఓవర్ నైట్లో సోక్ చేసుకుని తీసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో డేట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, నార్మల్ ఫ్రీజర్లోనే ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసేయాలి. ఒక కప్లోకి 4 ఆల్మండ్స్ వరకు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకోవాలి. వీటిని వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ఓట్స్ని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన ఓట్స్ అండ్ చియా సీడ్స్ రెండు కూడా పాలల్లో మంచిగా సోక్ అయిపోయాయి. మనం వీటితో పాటు డేట్స్ని కూడా వేసి సోక్ చేయడం వల్ల ఈ రెసిపీకి చాలా మంచి స్వీట్నెస్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం సోక్ చేసుకున్న ఆల్మండ్స్ని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సోక్ చేసిన పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక బనానా మొత్తం చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు బనానా ప్లేస్లో మీకు కావాల్సిన ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా ఓట్స్ని కిచిడి ఉప్మా లాగా తింటూ ఉంటాం కదా, నాకెందుకో ఓట్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. బట్ ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. సో ఎప్పుడైనా వెయిట్ లాస్ చేయాలి, వెయిట్ లాస్ గుర్తొచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో ఇది చేసుకుని తింటూ ఉంటాను. డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. సో కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం మనం బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్నే కొంచెం యాడ్ చేసుకుని ఫ్లోయి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీకు కావాల్సిన అమౌంట్లో పాలని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే ప్రతి స్పూన్లోనూ మీరు నట్స్, సీడ్స్, ఓట్స్, చియా సీడ్స్, డేట్స్ లాంటివన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. ఎక్కడ మనం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యే ఫీలింగ్ కూడా రాదు. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.